హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. ఈరోజు నేను మీకు ఒక మంచి షాపింగ్ వీడియోతో వచ్చేసానండి. వీడియోనైతే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. నేను చూసిన షాప్ అయితే చాలా బావుంది. ఏదో ఒక యూనిక్‌నెస్ లేకుండా మాత్రం నేనైతే వీడియో షేర్ చేయను. డెఫినెట్‌గా ఎక్కడో దగ్గర ఎవరికో ఒక పాయింట్ యూజ్ అవుతుంది అనిపిస్తేనే షేర్ చేస్తాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ముందైతే నేనొచ్చిన షాప్ పేరు చెప్పేస్తాను. ఫర్న్స్ అండ్ పెటల్స్ అనమాట. నేను కానీ ఇక్కడికొచ్చిన పర్పస్ వేరే. షాప్ బయట నుంచి చూస్తే ఓకే. ఇక్కడ ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి ఎవ్వరికీ తెలీదు. అంత బావుంటుందనమాట షాప్ అయితే. నిజంగా చూపిస్తున్నాను చూసారా? ఇక్కడ ఎన్ని మంచి మొక్కలు పెట్టారంటే ప్లాంట్ లవర్స్‌కి చాలా బావుంటుందనమాట. చాలా డెకరేటివ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అంటే ప్లాంట్స్‌లోనే ఇన్ని వెరైటీ ఆఫ్ డెకోర్స్ అనేవి ఉంటాయా అని చెప్పేసి మనకి అర్థమవుతుందనమాట. నేను మీకు లాస్ట్ టైమ్ చూపించిన వీడియో వచ్చేసి ఓన్లీ గిఫ్ట్స్ అండ్ డెకోర్స్. బట్ ఇదేంటంటే మన ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. కొన్ని న్యాచురల్‌వి కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌లో ఇన్ని వేరియంట్స్ ఉంటాయని చెప్పేసి నాకు ఈ షాప్‌కొచ్చిన తర్వాత తెలిసిందనమాట. అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గరైతే. నేను మీకు ఒక్కొక్కటిగా షూట్ చేసి చూపిస్తున్నాను చూడండి. డిఫరెంట్ కొత్తగా ఉన్నవన్నీ చూపిస్తాను నేను మీకు. అండ్ ఇక్కడ అన్నీ మోస్ట్‌లీ లైక్ ఏంటంటే ప్లాంటర్సే ఎక్కువగా పెట్టారనమాట. ఇది ఒక కేజ్‌లా ఉందనమాట. మంచి క్యూట్ వైట్ కేజ్ అండ్ చూసారా? ఈ ఫ్రేమ్ అయితే ఎంత బావుందంటే అంత బావుంది. ఇక్కడ గూడా చూడండి. ఇవన్నీ ఏంటంటే ప్లాంటర్సే అనమాట. రకరకాల షేప్స్‌లో సిరామిక్ అండ్ మెటల్ ఎవ్రీథింగ్ మంచి ఫినిషింగ్, మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట. ఇవి వేజెస్ అండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అండ్ హై క్వాలిటీ ఆఫ్ యూ నో ఫ ఫైబర్ మెటీరియల్ లాంటిదనమాట అది. అన్‌బ్రేకబుల్ అవన్నీ కూడా. ఇక్కడ ఇవి కూడా ఏంటంటే కొన్ని ప్లాంటర్స్. ఇవన్నీ మనం మాక్సిమం ఆల్ ద షాప్స్ ఇవే చూస్తూ ఉంటాం కదా! ఇంచుమించుగా. రాధాకృష్ణ ఫోటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నేను మెయిన్ మీకు చూపించాల్సినవి కొన్ని నేను బయట వేరే షాప్స్‌లో చూడనివైతే నేను మీకు చూపిస్తున్నాను ఇంపార్టెంట్‌గా. డెకోర్ ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయండి. అయితే డెకోర్ ఐటెమ్స్ కన్నా వీళ్ళ షాప్‌లో చూడదగ్గనవి ఏంటంటే ప్లాంటర్సే. డెకోర్ ఐటెమ్స్ అనమాట. మన హోమ్ డెకోర్ ఐటెమ్స్. చూసారా ఎంత బాగున్నాయో ఈ హ్యాంగింగ్స్ అయితే. నాకెంత నచ్చిందంటే అంత నచ్చిందనమాట. సో, వీడియో అయితే ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. పాట్స్ అండ్ ప్లాంటర్స్ అయితే చాలా బావున్నాయి. చాలా కలెక్షన్ ఉన్నాయి వీళ్ళ దగ్గరైతే. ఇక్కడ ఇవన్నీ అయితే ప్రైసెస్ ఏంటి అనంటే కొంచెం ఉన్నాయండి. అంటే మనకి రూ. 70 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఏంటనేది నేను మీకు చెప్తాను. రూ. 70 నుంచి 5,000, 10,000 ఇంకా అంటే క్వాలిటీ బట్టే కదండీ! ఇంత పెద్ద ఐటెమ్స్‌ని ఇంపోర్ట్ చేసి తీసుకొనొస్తారు. దానికైతే వేస్తారు ఛార్జ్ అనేది. బట్ ఇంత పెట్టిన తర్వాత కూడా మనకి బెస్ట్ క్వాలిటీ రావాలి అనంటే కొంచెం మనం ఈ ఇలాంటి షాప్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చనమాట. చాలా బావున్నాయి చూసారా? అంటే దేనికది చాలా యూనిక్‌గా ఉందనమాట. ఇవైతే గిఫ్ట్ ఐటెమ్స్ అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా. అంటే చిన్న గిఫ్ట్ ఐటెమ్స్ అనమాట. కాకపోతే ఈచ్ ఎనీవేస్ ఎలా అయినా సరే 1000, 2000 అయితే మినిమమ్ పెట్టాలనమాట. అయితే నేను మీకు చూపిస్తానని చెప్పాను చూసారా? ఈ వేజెస్ అయితే మాత్రం చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి. నేను చాలా షాప్స్‌కెళ్ళాను గానీ ఐ ఫౌండ్ వన్ ఆఫ్ ద యూనిక్ కలెక్షన్స్ హియర్ అనమాట. మీరెవరైనా కొత్తగా హౌస్ కట్టుకుంటున్నా, డెకోర్స్ కోసం చూస్తున్నా కూడా మీరైతే ఈ షాప్‌ని తప్పకుండా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇవి చూసారా? నేచురల్ ప్లాంట్ అనుకున్నాను నేనైతే చూసి. అది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అంట. అంటే దాని క్వాలిటీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకే. ఫైనల్‌గా నేను మీకు ఇక్కడ చూపించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఫ్లవర్ బొకేస్ అండి. ఫ్లవర్ బొకేస్ జస్ట్ రూపీస్ 70 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ ప్లాంటర్స్. ఇక్కడ ఉన్నవన్నీ క్యూట్ ప్లాంటర్స్. నేనైతే ఈ 20 టైప్స్ ఆఫ్ ప్లాంటర్స్ నేను ఎక్కడ చూడలేదు. ఆన్‌లైన్‌లో కూడా నాకు ఇంత కలెక్షన్ అయితే దొరకలేదు. ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నారనమాట ఫ్లవర్ బొకే. అది జస్ట్ 250 రూపీసేనంట. అండ్ ఈయన చూపిస్తున్నారు. ఈయన షాప్ ఓనర్ అనమాట. ఈయన చూపిస్తున్నదైతే జస్ట్ రూపీస్ ఫర్ 70 రూపీస్‌కే ఫ్లవర్ బొకే అనేది అవైలబుల్‌గా ఉందంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మన న్యూ ఇయర్ వస్తుంది చూసారా? ఎవరికైనా మనం మంచిగా గ్రీట్ చేయాలి. ఒక డిగ్నిఫైడ్‌గా గ్రీట్ చేయాలి అంటే ఇలా మనం ఒక ఫ్లవర్ బొకే కస్టమైజ్డ్‌గా చేపించుకోవచ్చు. కస్టమైజేషన్ అనే వర్డ్ యూజ్ చేశాను కాబట్టి నేను మీకు ఇక్కడ దేనికొచ్చాననేది చెప్తాను. మా అబ్బాయి బర్త్‌డే ఉందండి. మేము రెగ్యులర్‌గా ఇచ్చే కేక్ షాప్స్‌లో కాకుండా కేక్స్‌ని కస్టమైజ్ చేసుకుందాం అని చెప్పేసి నేను వెతికితే నాకు ఈ షాప్ నేమ్ అయితే దొరికిందనమాట.
ఇక్కడ వాళ్ళ కలెక్షన్ అంతా చూపిస్తున్నారనమాట మనకి. కాకపోతే మనం ఏంటంటే ఒక థీమ్‌తో వచ్చామండి. నేనైతే ఒక స్క్వేర్ షేప్డ్ కేక్ ఒకటి ఆర్డర్ చేద్దామని వచ్చాను. సో, 2 కేజీస్ కేక్ అనమాట ఇది. దాని మీద మా అబ్బాయి ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్‌ని ప్రింట్ చేయించి ఇంకా టెక్స్ట్ అనేది రాయడానికి అని చెప్పేసి అడిగాము. వాళ్ళు బ్లాక్ ఫారెస్ట్ మీద అయితే చాలా వెళ్తుందండి. మిగతావైతే అంత బాగుండవని చెప్పేసి, బావుంటాయంట కానీ ఇదైతే చాలా బావుంటుంది అని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట. చూసారు కదండీ వీడియో. సో, వీళ్ళ షాప్ అడ్రెస్, డీటెయిల్స్, లొకేషన్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తానన్నమాట. సో, ఇది షాప్ మాత్రమే. వీళ్ళ బేకరీ వచ్చేసి వేరే లొకేషన్‌లో ఉందన్నమాట. సో, 2 డీటెయిల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదు. నాకు నచ్చింది, నాకు యూజ్ అయింది. నేను మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.